మానసిక అచేతన స్థితి నుంచే సంవేదనలు కలుగుతాయి. శరీరంలోని 100 తత్వాలు, భూమి తత్వం, పంచతత్వాలు, భూమి తత్వము, ఉదక తత్వము, అగ్ని తత్వము, వాయుతత్వము, ఆకాశ తత్వము, వీటి మధ్యన జరుగుతూ ఉండే లోపాలలో లో లోపాలోపాలే సంవేదనలకు మూలము. శరీరం శరీరం బరువుగా ఉండడము, తేలికగా ఉండడము భూమి తత్వానికి సంబంధించినది. కదలికకు సంబంధించినది ఉదక తత్వము. వాయుతత్వము లోపంతో పిరికితనము, భయము కలుగుతాయి. మంటగా ఉండడము వేడి, చల్లదనం లాంటి సంవేదనలు అగ్నితత్వానికి సంబంధించినవి. వేడి, చల్లదనం లాంటి సంవేదనలు అగ్నితత్వానికి సంబంధించినవి. అన్కాన్షియస్ మైండ్ మాత్రమే సంవేదనలను అనుభవించి రాగము, ద్వేషము అనే ప్రతిచర్యలు ప్రదర్శిస్తుంది. మనస్సుని చేతన స్థితిలో ఉంచుకొని సమభావనకు అలవర్చుకుంటే వృద్ధాప్యము త్వరగా రాకుండా జీవితం ఆనందమయం అవుతుంది. యా అదే మనం మానసికంగా ఇబ్బందులు ఈ సంవేదనలు నిన్న చెప్పుకున్నాం కదా మాస్టర్స్. అవేమి కలగకుండా ఉండాలి, మనం ఆ స్థితికి చేరకుండా ఉండాలి అని అంటే మన శరీరంలో ఈ పంచతత్వాలు ఏంటి, భూమి తత్వం, ఉదక తత్వం, అగ్ని, వాయు తత్వం, ఆకాశం, వీటి మధ్య జరుగుతున్న లోపాలే సంవేదనలకు కారణం అని మూలం అని చెప్తున్నారు. మన శరీరం ఎక్కువ బరువు, వెయిట్ పెరుగుతున్న, తేలిగ్గా ఉండటం, ఇదంతా కూడా భూమి తత్వానికి, ఒక్కొక్క తత్వానికి దేనికి సంబంధించింది అని కూడా చెప్తున్నారు. భూమి తత్వానికి సంబంధించింది శరీరము. ఈ మనం కదులుతూ ఉన్న, ఏమన్నా పనులు చేస్తూ ఉన్న దాన్నేమో ఉదక తత్వం, అంటే వాటర్కి సంబంధించినవి అని చెప్తున్నారు. మనం వాయుతత్వము, ఇదేమో మనం ఏమన్నా పిరికితనం, భయంగా కలిగి ఉంటే ఆ తత్వానికి లోపం అయ్యాము, తక్కువైంది మనలో అని తెలుసుకోవాలన్నమాట. కొంచెం మంట, వేడి, చల్లదనము, ఒకసారి బాడీ మనకి వేడి అనిపించడం, చల్లగా అనిపించడం, ఇలాంటి ఉన్న లోపాలన్నేమో అగ్ని తత్వానికి సంబంధించినవి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం అన్కాన్షియస్ మైండ్ లో ఉంటామో ఈ సంవేదనలు అనుభవించి ఈ రాగం, ద్వేషం, పగ అనేది ప్రదర్శిస్తుంది. మనసు మంచి చేతన స్థితిలో ఉంచుకొని ఈ అన్ని సమభావాలుగా, అన్ని ఈక్వల్ గా అలవర్చుకుంటే బాగుంటది. మళ్ళీ వృద్ధాపం కూడా త్వరగా రాకుండా ఉంటది. లేకపోతే చిన్న వయసులోనే మొసలి చర్మము, నిన్న అనుకున్నట్టు ముడతలు పడిపోవటము, మొసలి మొహం రావటము, ఏజ్ కి తగ్గట్టు ఇది కాకుండా పెద్ద మొహంలాగా అనిపించడం, చిన్న వయసు ఉన్నా కానీ ఇలాంటివన్నీ అవుతూ ఉంటది. కారణాలు ఇవేనని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక దృక్పథంతో అనుకూల ఆలోచనలు. ఒక ఆలోచన జీవితాన్ని చక్కదిద్దగలదు, లేదా చెడు వైపుకి మళ్లించి నాశనం కూడా చేయగలదు. మైండ్ నిన్ను గెలిపించినట్టుగా నటించి నట్టేట ముంచేస్తుంది. దానికి ఏమాత్రము చనువిచ్చినా అది నెత్తికెక్కి కూర్చుంటుంది. కాబట్టి మైండ్ని కనిపెట్టుకొని ఉండాలి. అహంకారాన్ని పెంచుకోవద్దు. మనసు చేసే ఆగడాలతో మన సాధన కూడా భంగం కాకూడదు. అసలు విషయమైన మోక్ష సాధనను మరవకూడదు. మనసులో పేరుకుపోయిన సంస్కారాలను, కోరికలను తొలగించుకొని మనసును అదుపులో ఉంచుకోవాలి. మనసు మనల్ని ఏదో ఒక మాయలో పడేస్తూనే ఉంటుంది. మనసులో మలినాలు పెరగడం వలన నేను ఆత్మను అనే విషయము మర్చిపోవడము జరుగుతుంది. మన నిజతత్వాన్ని మర్చిపోయి ఒక రకమైన అవిశ్రాంత స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. ప్రేమ, కరుణ, శాంతి, సచ్చిదానందానికి దూరంగా ఉంటుంటాము.
మనం ఏ అదే మనం ఎట్లా మన జీవితం మీద ఎట్లా ఆలోచిస్తూ ఉంటామో ఆ ఎఫెక్ట్ ఏది ఆలోచిస్తామో అదే మన బాడీ మీద కూడా పడుతుంది. బాడీలో ఉన్నది కూడా అని చెప్తున్నాడు. అది ఎట్లా ఆహ్, మార్చుకోవాలి, ఎట్లా అనేది కూడా చెప్తున్నాడు. మనం చెడు ఆలోచిస్తూ ఉంటే చెడు మార్గం వైపు వెళ్తూ ఉంటాము. అప్పుడు మన ఏమన్నా చేయాలన్నా గానీ ఒకళ్ళొచ్చి మనకు మంచి చెప్పినా గానీ మనము ఇంకా అదే ఆలోచించి మన మైండ్ అటు ఎళ్ళిపోయింది గాబట్టి, దానికి అడిక్ట్ అయిపోతాం కాబట్టి, అట్లానే చెడుగానే ఉంటాము అని చెప్తున్నాడు. ఇంకోటి మనం మైండ్‌కి తగ్గట్టుగా గెలిపించుకొని మంచిగా ముందుకు ఏ ఏ చేయాలి అని కూడా చెప్తున్నాడు. ఏ మాత్రము మనం మైండ్‌కి కొంచెం గూడా ఇది చేయొచ్చులే అని బద్ధకించి చేసినా, ఏం చేసినా అది వచ్చి మన తలపైన భారంలాగా ఎక్కి కూర్చుంటది అని కూడా చెప్తున్నాడు. అందుకని మనం మైండ్‌ని కనిపెట్టుకోవాలి. ఏ ఏ స్థితిలో ఉంటుంది. ఏంటి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏ క్షణం ఎట్లా మారుతుంది, ఏ క్షణం ఎట్లా ఉంటుందని కూడా చూసుకోవాలి. లేదంటే అహంకారము ఇలాంటియన్నీ పెరిగిపోతూ ఉంటది. మనం ఏమన్నా చెయ్యాలి అన్నా మనము మెడిటేషను, ధ్యానము, పనులు చేయాలన్నా కానీ మనం బద్ధకం మూలంగానే ఇయన్నీ చేయనీకుండా ఇంకొక వైపు మనసు లాగుతూ ఉంటదనమాట. వాటన్నిటికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటదనమాట. అందుకని ఇలాంటియన్నీ అవుతున్నప్పుడు మోక్ష సాధనకు మనం మర్చిపోతాం. చేరలేమనమాట. మన అనుకున్న లక్ష్యాలు గానీ, సాధనలకు కానీ, మనం చేయాలన్నా గానీ చేరలేమని అంటున్నాడు. అందుకని మనకి లోపల మనసులో ఎన్నో కోరికలు గానీ, ఎన్నో చాలా పనులన్నీ పేరుకుపోయిన చెడు ఆలోచనలున్న అవన్నీ బయటకి తీసుకురావాలి. లేదంటే మన మనసులో చేయొచ్చా? మాట్లాడొచ్చా? ఎంతవరకు మాట్లాడాలి? ఎంతవరకు చెయ్యాలి? ఇలాంటియన్నీ కొంచెం అదుపులో పెట్టుకోవాలనమాట. అంటే చూసి, చూసి కొంచెం పైకి పెట్టరా? నాదింకా సిస్టమ్ రాలేదు. అదుపులో పెట్టుకోవాలి అని కూడా చెప్తున్నాడనమాట. అందుకని ఏ రకమైన మనం ఈ పనులు మనసుని సరిగా ఆహ్, అబ్జర్వ్ చేయకుండా, దాన్ని పట్టించుకోకుండా వదిలేసి అదేం చెప్తుందో వినకుండా, చెడు ఆలోచనలు ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా చేస్తూ ఉంటే, ఈ మంచిది అనేది మర్చిపోయి, మనము అటు ఇటు పడి కొట్టుకులాడుతూ ఉంటామని కూడా అంటున్నాడు. అందుకని మనకేం కావాలి అనంటే, ఈ ప్రేమ, శాంతి, కరుణ ఇలాంటియన్నీ అంటే ఏదైనా సరే ఈ ఏమంటారంటే దాన్ని మనం సాధన ఎక్కువ చేస్తూ సజ్జన సాంగిత్యాలు, బుక్స్ చదవటం, మంచి బుక్స్ ఆ! మన మనసు అటు ఇటు చెడు ఆలోచనలు ఆలోచించుకోకుండా, ఆలోచనల ఎఫెక్ట్ మీద మన బాడీ మీద పడి అనారోగ్యం వస్తది కదా! ఇలాంటియన్నీ ఏం చేయకుండా మంచిగా బుక్స్, సజ్జన సాంగిత్యము లేదంటే ఆహ్, టీచింగ్ చెప్పటము, జపం, ధ్యానం ఇలాంటియన్నీ చేయాలి అని కూడా చెప్తున్నాడనమాట. జరగాలనుకున్నవి జరగకపోయినా, జరిగినవి జరగకూడదనుకున్నా దుఃఖము తప్పదు. అదే కోరిక. కోరిక దుఃఖానికి కారణమవుతుంది. మన తలలోని మెదడు కంప్యూటర్‌లోని హార్డ్‌వేర్ లాంటిదైతే, మనసనేది జరుగుతున్న ప్రోగ్రామ్ సాఫ్ట్‌వేర్ లాంటిది. మనసు మనం చేసే ప్రోగ్రామ్‌ని బట్టే నడుచుకుంటుంది. కంప్యూటర్‌లో తప్పుడు ప్రోగ్రామింగ్ వల్ల తప్పుడు ఫలితాలు వచ్చినట్టే, మనసులో ప్రోగ్రామింగ్‌లో లోపం ఉంటే తప్పుడు తప్పుడు రిజల్టే వస్తుంది. మన ఎదుగుదలకు అవరోధంగా తయారవుతుంది. యాహ్! ఏమన్నా మనం అనుకుంటాం కదండీ! పనులు జరగాలి, ఇది చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం. అయి పోకపోగా మనకి బాధ వస్తదనమాట. ఏంటి ఇది చేయలేదని అంటాం. మనం ఏ మార్గంలో ఎళ్తున్నాము, ఏంటి, మనం అనుకున్నదేంటి, చేరే లక్ష్యం ఏంటి, అనేది ఏమి మనం అనుకోకుండా లక్ష్యానికి చేరాలి, ఎట్లా దాన్ని సాధన పెట్టి ఎట్లా తెచ్చుకోవాలి అనే తత్వంలో లేకపోతే ఇక మనం అనుకున్న కోరికలు కూడా మనకి దుఃఖానికి దారి తీస్తదని చెప్తున్నాడు. ఈ ఎట్లా అంటే కంప్యూటర్‌తో పోలుస్తున్నాడనమాట. మన తలే ఒక పెద్ద మెదడు ఇలాంటియన్నీ కంప్యూటర్ లాంటిది. ఆ మనసనేది హార్డ్‌వేర్ లాంటిది అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఈ ప్రోగ్రామ్ అంతా ఒక సాఫ్ట్‌వేర్ ఎట్లా సిస్టము రన్ అవుతుంది, ఎట్లా చేస్తుందో మన మనసు కూడా అట్లానే ఉంటది. ఈ ప్రోగ్రామ్‌ను బట్టి నడుస్తూ ఉంటది బాడీ అంతా అని చెప్తున్నాడు. అందుకని అదే మనం తప్పుగా మార్గంలో ఉంటే అనారోగ్యం వస్తది.
అనే చెప్తున్నాడు. అదే మరి ప్రోగ్రామ్ కూడా మనం తప్పుగా చేసామంటే సిస్టమ్ కూడా పని చేయదు కదా. ఎవరో కదా, ఇవాళ ఎగ్జాంపుల్ నాదే అన్నమాట. ఎందుకో అది మరి ఇవాళ పొద్దున ఇవాళ అంతా అట్లానే జరుగుతుంది. మనకి శైలజ గారిది అప్పుడు కూడా లాస్ట్ లో 10 minutes లో అయింది. ఇవాళ నాదేంటో అసలు ఎంత రీస్టార్ట్ చేసినా గానీ అవ్వట్లేదు. ఇలాంటి ప్రోగ్రామ్ సరిగా పని చేయకపోతుంటే ఇలాంటివన్నీ వస్తూ ఉంటది ఇది అని కూడా చెప్తున్నాడు. పుట్టుకతో బ్రెయిన్ మెదడు ఉంటుంది కానీ మైండ్ మనసు ఉండదు. సమాజము, తల్లిదండ్రులు, పెద్దలు, చదువు ఇవి మైండ్ ఏర్పడడానికి బాధ్యులు. ఈ మైండ్లో నమ్మకాలు, ఆచారాలు, దేశకాల పరిస్థితులు అంతర్లీనంగా దాగి ఉంటాయి. భౌతికంగా ఏ ఉనికి లేని నీ మనసు నీవు ఊహించలేనంత పవర్ఫుల్ గా తయారవుతుంది. నీవు మాయలో చిక్కుకునేటట్లు చేస్తుంది. నీవు ఏది కాదో అదే నీవు అనుకునే భ్రమలో పడేస్తుంది. అసలు మైండ్ అంటేనే ఆలోచనల ప్రవాహము. గతానికి గాని భవిష్యత్తుకి గాని సంబంధించిన విషయాలు మైండ్లో ఆలోచనలుగా చోటు చేసుకొని నిన్ను నిన్నుగా ఉండనియవు. శూన్యము, స్వచ్ఛత, శాంతి, ఆనందము నీ నిజతత్వము. కానీ ఆలోచనలు నిన్ను ఆవహించి నీ ఆనందాన్ని, శాంతిని హరించి వేస్తాయి. గతంలో నీవు యా. ఈ పుట్టుకతోనే మన మెదడు అనేది ఉంటది కదండి ఎవరికైనా సరే. ఆ మైండ్ అంటే మనసుతో కలిసి ఉండదు అని చెప్తున్నారు. మనం పుట్టేటప్పుడు ఆ మైండ్ మెదడుతో కలిసి ఉండదు. ఇదేంటంటే మన సమాజము, తల్లిదండ్రులు, పెద్దోళ్ళు వాటి బట్టి జీన్స్‌ని బట్టి కూడా వస్తది. ఈ మైండ్ ఏర్పడాలి అంటే మనం ఒక బాధ్యులుగా దాన్ని ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఆ మైండ్‌లో మనకున్న నమ్మకాలు, ఆచారాలు, మన పెద్దలు చెప్పిన దగ్గర నుంచి నేర్చుకోవటాలు, ఇలా పరిస్థితులు బట్టి కొంచెం మారుతూ ఉంటది అని కూడా చెప్తున్నాడు. ఏది మనం భౌతికంగా ఏది ఊహించినా గానీ అది ఆహ్, చిన్నప్పుడు ఏంటి అంటే మనకి చిన్న ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ లోపల ఉన్న ఆ ఏజ్‌లో ఏంటంటే ఏది అయినా సరే అది భగవంతుడితో ఐక్యమై ఉంటాం కాబట్టి ఏదనుకుంటే అది మంచిగా జరిగిపోతూ ఉంటదన్నమాట. అందుకని మనము ఆ మనసును గూడా ఊహించలేనంత పవర్‌ఫుల్‌గా తయారవుతది ఆ ఏజ్‌లో. కానీ ఇంకా ఉండుండేసరికి నువ్వు మాయలో ఏమన్నా తప్పటడుగులేయటము, ఏమన్నా చేస్తున్నావా? నీ మనసుని ఇట్లా లాగి పక్కకు పోనీకుండా, అది మంచి పనుల వరకు నేను నా సమయాన్ని ఉపయోగిస్తున్నానా? చెడు పనుల వరకు వస్తున్నానా? మనం ప్రతి క్షణము ఆలోచించి, చూసి ఎక్కడ తప్పుడు అడుగు వేస్తన్నాము? ఏమనుకుంటున్నాము? ఏమొస్తుంది? మనం అసలు మైండు అంటేనే ఆలోచన తిరుగుతూ ఉంటది కదా! ఇలాంటి ఏంటి అసలు ఆ ఆలోచనలు కరెక్ట్‌గా నేను మాట్లాడే మాటకి, ఆలోచించే దానికి, నేను చేసే పనికి అన్నీ ఆహ్, మంచిగా జరుగుతుందా లేదా అనేది మనం చూసుకోవాలనమాట. అందుకని వాళ్ళేమంటున్నారంటే, పోయినసారి జరిగినయి గానీ, ముందు జరిగినయి గానీ, వాటి గురించి ఏమీ ఆహ్, మైండ్‌లో పెట్టుకోవద్దు అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడైనా సరే మనము ఈ ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషనే అయ్యో! ఎప్పుడో ఇట్లా జరిగింది గదా! అని నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావు అనంటే, నీ ఆరోగ్యం పాడైపోతది. నీకు ముసలితనం వచ్చేస్తది. నీవు ఇంక ఏ పనులు చేయాలన్నా నీకు ఇంట్రెస్ట్ ఉండదు. అదంటే బద్ధకం ఓ దానికి ఆధారపడి ఉంటాయన్నమాట. అందుకని చెప్పి నువ్వేం చేయాలి అంటే, గతాన్ని, భవిష్యత్తుని గురించి వదిలేసేయి. ఆలోచించొద్దు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించొద్దు. జరగాల్సిన దాని గురించి ఆలోచించొద్దు. ఈ క్షణం మీద మనసు పెట్టి, నేను చేసేది కరెక్టా? కాదా? మంచి మార్గంలో వెళ్తున్నానా? లేదా? అని నేను చూసుకోవాలి. తప్పుగా ఎళ్తుంటే సరిచేసుకుంటూ ఇలాంటి మధ్యమాలు చేస్తూ మనం వెళ్తూ ఉంటే అప్పుడు మనకి అంతా మంచిగా జరుగుతూ ఉంటది. ఆరోగ్యం కానీ, ఆలోచనలు బట్టి నీ ఆనందం, శాంతిని వస్తాయి అని చెప్తున్నాడు. లేదంటే నీకు అయన్నీ చేయకపోతే స్వేచ్ఛగా ఉండలేవు, ఫ్రీగా ఉండలేవు. ఎవరితో చిరాగ్గా పడతాము. ఎవరితోనన్నా మాట్లాడాలన్నా, ఏమన్నా పని చేయాలి అన్నా, ఏమన్నా చెప్తే అరవటాలు, ఇంట్లో గొడవలు, తన్నుకోటాలు ఇంక ఇలాంటియన్నీ స్టార్ట్ అవుతది. అందుకని నువ్వసలు ఒక్కొక్కళ్ళకి పూర్వవాసం వల్ల అలాంటివి వస్తూ ఉంటాయి. కానీ ఈ జన్మలో వచ్చినా కానీ మనం సరిదిద్దుకునే శక్తి మన మానవుడికి ఉందనమాట. ఈ ఆరోగ్యం కానీ ఇలాంటియన్నీ ఏమి ఇబ్బంది పడకుండా ఇలాంటియన్నీ చేసుకోండి అంతా అని చెప్పి చెప్తున్నాడు. గతంలో నీవు అనుభవించనిదే కోరిక.
కలల రూపంలో, కోరికల రూపంలో ఆలోచనలు నిన్ను ఎప్పుడూ వెంటాడుతుంటాయి. నీవు అన్‌కాన్షియస్‌గా ఉంటే అప్పుడు వాటి విజృంభణ మొదలవుతుంది. నీ కాన్షియస్‌నెస్ స్వచ్ఛత, శూన్యతకు భంగం కలిగిస్తాయి. మైండు స్వచ్ఛం అయ్యేంత వరకు నీకు విజయం చేకూరదు. మనకి అదే కళల రూపంలో గాని, లేపోతే మనకి ఈ పనులు చేయాలి, ఆ కోరికలు అదంటే చీరలు కొనుక్కోవాలని, లేకపోతే ఇంకేమన్నా ఊర్లెళ్ళాలి, లేతే ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అనేది కూడా ఎక్కువ వెంటాడుతూ ఉంటాయన్నమాట మనం. ఎప్పుడైతే మనం అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటే ఇయన్నీ ఎట్లా దాన్ని అధిగమించాలి, ఏం చెయ్యాలి అనేది మనం తెలుసుకొని మొదలు పెడతాం అన్నమాట. అదే కాన్షియస్ మైండ్‌లో ఉంటే నీకసలు ఇవన్నీ ఇబ్బంది కలిగిచ్చేసి నువ్వేమి చేయలేవన్నమాట. ఏ పని చేయలేవు. నీకంతా ఉత్తగా కూర్చొని రోజులు, రోజులు పాస్ చేస్తావు. అలా కూర్చోవటం వల్ల గూడా అనారోగ్యం త్వరగా నీకు ఎమ్మట పడతది అని జెప్పి గూడా చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం మా మైండ్ ఖాళీగా ఉండి ఫ్రీగా బాగుందనుకోండి. అందుకనే మనం ఎగ్జామ్స్ అప్పుడు కూడా మనకి పొద్దున్నే 5కి బ్రహ్మీ ముహూర్తం అంటారు కదా! ఆ టైంలో లేసి చదువుకుంటే బాగా గుర్తుంటది. ఎగ్జామ్ కూడా రాయొచ్చు. నేను ఆ టైంలో కూడా పూజలు చేసుకోవడానికి కానీ, ఏమన్నా మంచి డే స్టార్ట్ అవ్వడానికి కూడా కానీ మంచిగా ఉంటది అని కూడా చెప్తున్నారు. ప్రతికూలమైన ఆలోచనలు, నెగెటివ్ భావాల మనసుపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక పరమైన మంచి పుస్తకాల పఠనము, ధ్యానము, జపము, ప్రార్థనలపైన కూడా ఆధారపడాలి. ఎల్లప్పుడూ వేకువతో, చేతనతో ప్రజ్ఞలో ఉండాలి. కొన్నిసార్లు బద్ధకం గాని, నిద్రావస్థలో గాని ఉన్నప్పుడు కొన్ని ప్రాణాయామాలు, ప్రణవ మంత్రోచ్చారణ చేస్తూ ఉండాలి. రక్తానికి అలవాటు పడిపోయిన పులిని ఎలా అడ్డుకోలేమో, అలాగే మైండ్ కూడా ఏదైనా వ్యామోహానికి గురి అయినప్పుడు మనసు ఈ ఈ ఒక్కసారికే కదా, ఏమి కాదులే అని అనుకుంటుంది. ఒక్కసారి అనుకున్నది అలవాటుగా మారి ఇక కోరికలను చంపుకోలేని స్థితికి తీసుకువస్తుంది. అందుకే ఆలోచనలో స్వచ్ఛత ఉండాలి. ఒక ఆలోచనే కార్యాచరణకు నాంది కాబట్టి మంచి ఆలోచనలు చేయడము ఎంతో ముఖ్యము. మనం ఇది అంతా అంతే కదా! మనం ఎట్లా ఆలోచిస్తామో, మన మైండ్ కానీ, ఇయన్నీ నెగెటివ్ భావాలు, ఏ పని చేయాలన్నా చేయకుండా ఉండటం, అలాంటివున్నప్పుడు సరే, ఆ రోజు అంతవరకు పని చేయకపోతే ఇష్టం లేకపోతే అంతవరకు ఆపేసి, ఇబ్బందులు తెచ్చుకోకుండా మంచి మంచి బుక్సు, ధ్యానము, జపము, దేవుడి నామాలు, ప్రార్థన ఇలాంటి ఏదో ఒకటి మీకిష్టమొచ్చింది అది చేసుకుంటూ ఉంటే కొంచెం మంచి మార్గంలో ఉంటాము అని అంటున్నారు. కానీ ఎక్కువ మనం చేసే పనుల్లో, ఆలోచించే దానిలో కూడా మనం ఆహ్, ఎక్కువగా దాని మీద ఏం చేస్తున్నామని కూడా అవగాహన, ఎరుకతో ఉండాలని కూడా చెప్తున్నాడు. కానీ ఎన్ని సార్లు ఒకసారే కదా అని అనుకోని మనము ఉన్నామనుకోండి, అలవాటు పడిపోయిందంటే బాడీ ఇంకా మళ్ళా దాన్ని మామూలు దానికి తెచ్చుకోవాలంటే కష్టమవుతది. బద్ధకం రావటము, ఒక్కసారే గదా అని వదిలేసేసి పట్టించుకోకుండా ఏయో వస్తుందిలే చేద్దాంలే, కూర్చొని టీవీలు చూద్దాంలే. ఇవాళ పని చేయకపోతే ఏముంది హోటల్‌కెళ్ళి లేతే ఆర్డర్ పెట్టి ఇలాంటివి తెప్పించుకోవచ్చు. ఇలాంటి ఏదైనా సరే ఒకటనే కాదు. ఇలాంటియి ఏమన్నా మనం అలవాటు పడిపోయామంటే మన బాడీ ఇంక అదే అలవాటయిపోద్ది రోజు. మనం ఆలోచించాలన్నా చేయలేము. ఏమన్నా మంచి పనులు చేయాలన్నా రావన్నమాట. ఇంక చెడు దానికి దారి చూపిస్తూ ఉంటదనమాట. అందుకని దాంట్లో గురవుతాం కాబట్టి, ఇది కాదులే, అది కాదులే అని అలవాటుగా కోరికలు ఇయన్నీ అసలు ఏం చేయాలనుకున్నా, ఎందుకొచ్చాం, ఏ పర్పస్ మీద ఈ భూమి మీదకొచ్చాం, చేయాల్సిందేంటి, అయి గూడా మర్చిపోతాం అనమాట. అసలు ఏం చేయలేమనమాట. అలా చే అలాంటి పనులన్నీ చేసుకోకుండా ఉండటం వల్ల మనకి చాలా అనారోగ్యం కూడా వస్తది. ఆలోచనలు గాని, ఆరోగ్యం ఎఫెక్ట్ అంతా ఒకదానికి ఆధారపడి ఉందని కూడా చెప్తున్నాను. అందుకని మనం మంచిగా ఉండాలి. మంచి ఆలోచనలు చేస్తాం చాలా ముఖ్యం అని కూడా చెప్తున్నాడు. ఇంకెవరన్నా షేర్ చేసుకుంటారా మాస్టర్స్? ఇంకేమన్నా చెప్తారా ఎవరన్నా? అదే అండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఎప్పుడైనా సరే నెగెటివ్ ఆలోచనలు, ఇవి ప్రతికూల భావనలు చేయకూడదు అని చెప్తున్నారు కదండీ! అవి తొలగించుకోవడం కోసం మనం బుక్ రీడింగ్ గానీ, ధ్యానం గానీ, జపం గానీ, ప్రార్థన గానీ చేసుకోవచ్చు. హ్మ్. అని అంటున్నారు. అయితే
మనము బద్ధకంగా అట్లా నిద్రలో ఉన్నప్పుడు, ఉమ్, నిద్ర అనిపించినప్పుడు మనం ప్రాణాయామాలు కానీ, మనం మంత్ర ఓంకారం గాని జపం చేసుకుంటే, మనము ఎప్పుడు ప్రజ్ఞతో ఉంటాము. ఊరికే అంటే మనం ఎప్పుడు తామస గుణంలో ఉండకూడదు అని అంటున్నారు. ఎందుకు అలా ఉంటే ఏమవుతది అంటే, ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. రక్తానికి అలవాటు పడిపోయిన పులి ఎలా అడ్డుకోలేమో, అది ఉమ్. మనము దానికి రోజు రోజుకి మనం అలవాటు చేస్తూ ఉంటే ఆ నెగటివిటీ అది మన మనసు కూడా రియాక్ట్ అవ్వదనమాట. ఇప్పుడు ఒకసారి మన అంతరాత్మ ఒక తప్పు చేస్తున్నప్పుడు చెప్తది. అయ్యో! నువ్వు తప్పు చేస్తున్నావు అనేసి. రెండోసారి చెప్తది. మూడోసారి ఇంకా ఆ తర్వాత ఇంక చెప్పడం మానేస్తది. అది రియాక్ట్ అవ్వడం మానేస్తది. లోపలికెళ్ళి నిద్రపోతదట అంతరాత్మ అనేది. ఆహ్, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మాంసం కొట్టేవాళ్ళు గానీ, వీళ్ళు గానీ ఫస్ట్‌లో వాళ్ళకి గూడా మామూలుగానే అనిపిస్తది. ఈ పని అవసరమా అనేసి. కానీ ఆ తర్వాత చేస్తా ఉంటే వాళ్ళ అంతరాత్మ ఇంకా అది తమో గుణంలోకెళ్ళిపోతది. ఇంక చెప్పదనమాట వాళ్ళకి. సో, అందుకని మనం ఏదన్నా మనకొకసారి ఇది కరెక్ట్ రాంగు అన్నప్పుడు మనం ఎమ్మటే దాన్ని వేరే దాంతో పాజిటివ్ దాంతో సరి జేసుకోవాలి అని. అంతే అండి. అంతే. అవునండి. బాగా చెప్పామండి. మైండ్ రకరకాలుగా మనల్ని లోబరుచుకొని అహంకారం కలిగిస్తుందని గమనించాలి. అహంకారం కలిగిస్తుందని గమనించాలి. సేవ, జపము, భగవన్నామ స్మరణ, దైవ చింతన మనల్ని కోపము, దుఃఖము, అహంకారము, ద్వేషం లాంటి భావాల నుంచి బయటపడేస్తాయి. శాంతి, ధైర్యము, సంతోషము కలిగిస్తాయి. నాకేదో ఫోన్ వస్తుంటే డిస్టర్బ్ అయిందండి కొంచెం. ఓకే. ఓకే. పర్లేదులెండి. అదే మైండు ఎన్నో రకాలుగా ఆలోచించుకుంటూ ఉంటాం గదా! దానివల్ల అహంకారం ఎందుకు వస్తుందని కూడా దాన్ని వస్తుందా ఎట్లా గమనిస్తూ ఉండాలని చెప్తున్నాడు. దానికి తగ్గట్టు మనం ఏమన్నా సేవ చేయటము, లేదా జపము, భగవన్నామస్మరణ ఇలా చేయటం వల్ల కూడా మనలో ఉన్న కోపాలు, దుఃఖాలు, ఈ అహంకారం ఇయన్నీ భావాల నుండి బయటకొచ్చేస్తాము. అప్పుడు మనకి ఏమన్నా చేయాలన్నా, ఏమన్నా పని చేయాలన్నా ధైర్యం కానీ, శాంతి, సంతోషంగా ఉంటాము కలుగచేస్తది అని గూడా చెప్తున్నాడు. వ్యామోహాలకు తావివ్వవద్దు. చెడు విషయాలు మీ చుట్టూ లేకుండా బహిష్కరించండి. మనస్సుకి చెడు అలవాటు చేస్తే విముక్తి లభించడం అసాధ్యము. చెడు ఆలోచనలను ఆపేయాలి. టీవీలు, సినిమాలలో చూపించే సీరియల్స్, కథలలోని పాత్రలు ప్రదర్శించే కోపము, ద్వేషము, పగ లాంటి నెగెటివ్ ఆలోచనలు మనలో లేకపోయినా అవి మనలో చాలా కలిగే అవకాశం ఉంది. వాటితో వాటిలో చూపించే పగ, ద్వేషము, కోపం లాంటి లక్షణాలు నిజంగా లేకపోయినా ఆ ప్రోగ్రాంలు చూసేవారి మనసులో కూడా అవి నాటుకుంటాయి. దానివల్ల మనలో సంస్కారాలు పెరుగుతాయి. అవి ప్రక్షాళన చేసుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తవలసిన అవసరం ఏర్పడుతుంది. నేను ఇంతవరకు చాలులెండి. తర్వాత అవును. చదువుదురు. నాది ఫోన్‌లో కదా! అందుకని. అవును. యాహ్! వ్యామోహాలకి ఎందుకు ఇలా చెడు విషయాల వైపు మన మనసు వెళ్తూ ఉంటది అని కూడా దాన్ని ఎట్లా బయటకు పంపించాలని కూడా చెప్తున్నాడు. ఒకసారి చెడుకు అలవాటు పడ్డామంటే అది మారటం అనేది అసాధ్యం అని కూడా చెప్తున్నారు. మారలేము. చాలా అతి కష్టం మీద మారతామండి. ఆ! ఎందుకంటే ఏటి వల్ల వస్తున్నాయి ఈ ఆలోచనలు ఎట్లా ఆపేయాలి? ఏటి వల్ల మన మైండ్ మీద పడుతున్నాయని అంటే టీవీలు, సినిమాలు, ఈ చూపిచ్చే సీరియల్స్, ఈ పాత్రల్లో ఇన్వాల్వ్ అవ్వటం. వీటి వల్ల ఒక్కోసారి కోపం, ద్వేషం దాంట్లో లీనమైపోయి ఉంటాం గాబట్టి, అది మన మనసు మీద పడిపోతదనమాట. అప్పుడు మనం మన మనసుని పడిపోవటం వల్ల మనం ఏం చేస్తున్నాము అనేది కూడా మనకి తెలీదనమాట. మనం వచ్చిన పర్పసే కాదు. ముందసలు ఆ సిట్యుయేషన్‌లో ఏం జేస్తున్నాము అనేది కూడా తెలియకుండా ఇంకా పగ, ద్వేషాలు, అరుచుకోవటాలు ఇళ్లల్లో, కోపాలు ఇలాంటి లక్షణాలన్నీ బయటకొస్తాయనమాట. ఇంక ఆ ప్రోగ్రామ్‌లు చూసేవారి మనసులో కూడా అవే నాటుకుపోతాయనమాట. ఇలాంటియన్నీ మనలో సంస్కారాలన్నీ ఇలాంటియన్నీ ఏంటంటే బాగా వెళ్లి లోపలెళ్లి కూర్చొని ఉంటాయన్నమాట. ఇలాంటి నెగెటివ్ భావాలు అవన్నీ ఏయైతే చూస్తున్నామో టీవీలు గానీ, సీరియల్స్ కానీ, ఏదైనా కథ పాత్రలు కానీ, అయన్నీ ఆ భావాలెళ్లి మన మనసులో కూర్చోవటం వల్ల ఎదుటి మనిషి కనిపించినా కానండి ఎట్లా అంటే మనిషి కనిపిస్తే కొంతమందిని నేను చూసాను. మనిషి కనిపిస్తే వాళ్ళల్లో రక్తం అయిపోయి ఎప్పుడు కొడదామా? ఎప్పుడు తగాదా పెట్టుకుందామా? ఎప్పుడు ఏ పని చేయకుండా కూర్చుందామా అనేది
బాగా పగ, ద్వేషంతో బాగా మనసు బాగా కూడిపోయి ఉంటదన్నమాట వాళ్ళకి. అయన్నీ చెయ్యాలి అనంటే మనకి వాళ్ళేమంటున్నారంటే, ఇయన్నీ క్లీన్ జేసుకోవాలంటే ఎన్నో జన్మలు గూడా ఎత్తాలి అని గూడా చెప్తున్నారు. అందుకని మనం ఏది ఇలాంటి దానికి ఇలా చెడు ఆలోచనలు ఏది అనేది మన మనసు ఎట్లా ఎళ్తుంది, ఏ మార్గంలో మనం వెళ్తున్నాము, ప్రతి క్షణం అనుసరిస్తూ ఉండాలన్నమాట. అనుసరిస్తూ మనం మంచిగా ఎళ్తున్నామా? ఒకవేళ ఎప్పుడన్నా సహజంగా అంటే మనకి కొంచెం అలా వస్తూ ఉంటాయి. కానీ నేను ఏం మార్చుకోవాలి? ఎక్కడ నేను ఏం చేస్తున్నాను? వద్దని అనుకుంటున్నాను. కోపం వచ్చేస్తుంది. ఎక్కడ వస్తుంది? అది అబ్జర్వ్ చేసుకొని నేను ఎట్లా తగ్గించుకోవాలి అని చేసుకుంటే బావుంటది. కానీ కొంతమందిని నేను లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాను. ఇద్దరు ముగ్గురిని వేరే చోట ఊర్లో ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఇంకేం లేదు. ఇంకా వాళ్ళు ఇంకా 24 అవర్స్ టైం దొరికితే టీవీ చూద్దామా లేతే మనిషి కనిపిస్తే ఇంక అంతే తలుపేసుకొని వాళ్ళలో వాళ్ళు డిప్రెషన్‌లోకి ఎళ్ళిపోతారండి వాళ్ళు. చాలా మంది ఇలా ఉండటం వల్ల వాళ్ళలో లోన్‌లీనెస్ ఫీల్ అయ్యి ఏం చేస్తున్నారో, ఏది చూసినా భయం అనేది వాళ్ళల్లో, అనారోగ్యం దెబ్బతింటది. వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఆ! బాగా కూడుకుపోయి ఉంటదనమాట. ఆ మనిషిని చూస్తే ఇంక కొట్టడమే ఇంక. ఆ కొట్టినా పగ తీరదనమాట వాళ్ళకి. అట్లా వెళ్ళిపోయి డిప్రెషన్‌లోకెళ్ళి అనారోగ్యం గూడా తెచ్చుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. అదే. ఎన్ని మనం అది ఇదంతా పోవాలి, బయటకు పోవాలంటే ఎన్నో జన్మలెత్తితే గాని అయన్నీ అందుకని సీరియల్స్ కానీ, పాత్రలు గాని ఏమి చూడొద్దు అని కూడా మనకి అడ్వైస్ చేస్తున్నారు. పైన 'ఆధునిక' అని ఉందండి. దాంతో కలపాలేమో. ఆధునిక యాహ్! యాహ్! వైజ్ఞానిక. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్ ఆధునిక అండి. వైజ్ఞానిక. ఉన్నారా జనాభా గారు? ఓకే. ఓకే. నేను మ్యూట్‌లో. ఆధునిక వైజ్ఞానిక అభివృద్ధి సాధకాలు మనల్ని మంచి వైపుకే కాకుండా చెడు వైపుకి కూడా తీసుకుపోతాయి. ఉదాహరణకు అంతర్జాలము, ఇంటర్నెట్ అందులో ఎన్నో మంచి విషయాలను తెలుసుకునే అవకాశంతో పాటు ఫో పోర్నోగ్రఫీ, క్రైమ్ లాంటి వెబ్‌సైట్‌ల వలన చెడు జరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. యువత యువతలో జుగుప్స, ద్వేషం లాంటి గుణాలు పెరిగి హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తాయి. మనకి ఎన్నో ఇలాంటి సాధకాలు కూడా ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఎగ్జాంపుల్ అండి. అది మంచిగున్నది, చెడున్నది. ఏది ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలండి. లేకపోతే ఆహ్ పిల్లలకి ఇచ్చేసి ఒక టైమ్ ఇచ్చేసి ఇప్పుడు పుట్టిన పిల్లలకి కూడా కళ్ళజోళ్ళొచ్చేస్తున్నాయి. ఎందుకొస్తున్నాయి? తల్లిదండ్రులు ఏంటి అంటే మన పని ఈజీగా అయిపోతది కదా! అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చటం అన్నమాట. ఫోన్ ఇచ్చి పెట్టడం, రైమ్స్ ఇచ్చడం. వాళ్ళకి ఫస్ట్ నుంచి కొంచెం ఈ ఏందంటే పిల్లల్ని ఎప్పుడైనా సరే అండి 3 స్టేజుల్లో మనం కంట్రోల్‌గా మంచిగా ఉండాలి. వాళ్ళతో ఎట్లా ఉండాలి అంటే పుట్టిన 5 ఏళ్ల వరకు ముద్దులాడుతూ ఉండాలి పిల్లల్ని. 5-15 ఏళ్ల వరకు కర్ర పట్టుకొని చెప్పెట్టుండాలి వాళ్ళకి తెలియపోతే. లేదా 15 దాటిన తర్వాత నుంచి వాళ్ళతో వాళ్ళేం చెప్పినా మనతో పంచుకున్నట్టుగా స్నేహభావంగా ఉండాలనమాట. ఇలా మనం అంతే. తల్లిదండ్రులు ఈ ఎఫెక్టు సరిగ్గా కొంతమంది ఏముందిలే పనులయిపోతాయని చెప్పి పిల్లలకి వీడియో గేమ్స్ అని, ఫోన్‌లని ఇట్లా ఇవ్వటము, ఏదో ఒకటి పెట్టడము. వీళ్ళెళ్ళి బయట కూర్చొని ముచ్చట్లు ఆడటము, లేకపోతే ఆహ్, అక్కడికి ఇక్కడికి తిరుగుదామా ఇయి చేద్దామని చూస్తున్నారు గానీ, అదే మనం పెంచే విధానం ఎట్లా ఉంటుంది? వాడి భవిష్యత్తు ఎట్లా ఉంటది? వాళ్ళకి మనకి ఆహ్, ఆహ్, పునాది ఫౌండేషన్ ఇచ్చి మంచిగా వాడిని తయారు చేస్తే ఏ పౌరులైనా, యువతులైనా ఇప్పుడున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు నువ్వు చేయాల్సిన మంచి ఇప్పుడు భగవద్గీత అని, మంచి బుక్స్ భాగవతం అని, మహాభారతం అని, లేదా ఇట్లా సజ్జన సాంగత్యం అని, లేకపోతే ధ్యానం చెప్పడం గాని, నీకు ఏదో ఒకటి యోగా, నీకు ఏది చేయాలంటే అది ఏ టైంలో కుదిరినా వృధా చేయమాకండి. అనవసరం టైం వృధా చేయటం వల్ల ఆ ఎఫెక్ట్ ఇలాంటియన్నీ రావటం వల్ల ఈ ఇంటర్నెట్‌లలో చూసేసి ఈ ఆత్మహత్యలకు కేసెస్ ఈ మధ్య మనకిక్కడ సీఈఓని
చంపాడు. సీఈఓ యునైటెడ్ హెల్త్ కేర్ సీఈఓని కూడా చంపారు కదా మాస్టర్స్, మీకు తెలుసు కదా. వాళ్ళు అసలు ఎంత పెద్ద స్టేజ్ లో ఉన్నారో, ఆయన అసలు ఆ అబ్బాయి చదివిని కానీ తను వర్క్ చేసిన దాన్ని కానీ ఎందుకు చేశాడు అనేది, ఆ, ఎందుకు ప్లాన్ చేశాడు అనేది ఈ హెల్త్ కేర్ సీఈఓకి టార్గెట్ పెట్టి బయట హోటల్ ముందు చంపేశాడు అనమాట. వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ ఓ మంచి పొజిషన్, రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. రోజు ఆ అబ్బాయిని అడుగుతూ ఉన్నారు అసలు ఎందుకు ఆ అబ్బాయికి మరి ఏ ఎందుకు చేశాడు అనేది ఇంకా బయటికి అనేది రావట్లేదు. పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకోవడం, బెయిల్ తీసుకురావాలని చూస్తున్నారు. కానీ బట్ ఆ అబ్బాయి అంత పొజిషన్కు ఉండి మంచి కార్నీ మిల్లను ఇలాంటి యూనివర్సిటీస్ లో చదివాడు, అంతా చేశాడు. మంచి మన అంటే ఇంటర్న్షిప్స్ చేశాడు పెద్ద పెద్ద కంపెనీస్ లో, పెద్ద పెద్ద వాళ్ళు అన్ని తెలుసుకున్నాడు. ఆటోస్ కానీ మోటార్స్ అన్నిట్లో బాగున్నాడు, టాప్ స్టూడెంట్. అట్లా వస్తున్నాయి అని అంటే తల్లిదండ్రుల పెంపకం, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ వయసులో మనం ఎట్లా వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, మనం పట్టించుకోవాలి. మన సుఖం కోసం కూడా చూడకూడదు. అందుకనే మనకు 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు వచ్చేటప్పుడు దాకా పిల్లల్ని మంచి మార్గంలో పెడితే వాళ్ళకి మంచిగా, ఇంక తర్వాత ఏదన్నా వచ్చినా కానీ ఏమో ఇట్లా వస్తుంది అని మనతో మంచిగా స్నేహభావంగా షేర్ చేసుకుంటూ మంచిగా ఉంటారు. అది లేదంటే మన గుణాలు ఇలాంటివన్నీ మారేసి హత్యలు, ద్వేషాలు, రేప్ కేసెస్ ఇంక ఇలాంటివన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటది. ఎక్కువ యువతలో మార్పు రావాలి. యువతనే కాదు, అది మెయిన్ తల్లిదండ్రుల మీద ఉంటదన్నమాట పెంచే ఇది అది అని చెప్తున్నాడు. పిచ్చాపాటి కబుర్లతో మనసు పాడు చేసుకోవద్దు. ఈ రోజుల్లో నెగటివ్ మాట్లాడే వారే ఎక్కువైపోయారు. సత్సంగులు ఏర్పాటు చేసుకొని మంచి విషయాలను చర్చించుకునే వాళ్ళు కరువైపోయారు. దురలవాట్లపై వైపే మొగ్గు చూపుతున్నారు చాలా మంది. మైండ్ ఎప్పుడు ఊహాలోకాలలో విహరిస్తూ ఉంటుంది. దానికి ఊహించే ధర్మమే ఎక్కువగా ఉంటుంది. అది జబ్బును ఊహించుకుంటుంది, ఫోబియాను ఊహించుకుంటుంది, భయాన్ని ఊహించుకుంటుంది. ఇలా ఎన్నో ఆందోళనలకు గురి చేసే విషయాలతో మనసు సతమతమవుతుంది. ఓకే, మనసు మరి అదే అండి. ఆ, ఆ, నాకు కొంచెం పైకి పెట్టరామని, నాది మరి ఫోన్ లో కదా అంత కనిపించట్లేదు. ఏమంటు ఇంకొంచెం అని పిచ్చిపాటి కబుర్లు కదా, అది కదా ఆ పారాగ్రాఫ్ కదా. పిచ్చాపాటి కబుర్లు. యా, అట్లా ఉంచండి మని. ఓకే. ఉమ్. ఇలాంటి ఏంటి అంటే ఊరికినే అనవసరమైన మాటలు, ఆ, అలాంటివన్నీ ఏమి చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఊరికినే నెగిటివ్ మాటలు ఇలాంటివన్నీ వస్తున్నాయి. మీరు సత్సంగులు కానీ ఇలాంటి చేసుకునే వాళ్ళు ఈ మధ్య చాలా తక్కువ అయిపోయినాయి స్పిరిచువాలిటీలో కానీ ఏ పనైనా. ఎందుకంటే ఆ, చెడు అలవాటు వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకళ్ళు చేశారు కదా, అది ట్రెండ్ అయిపోతుంది. మనం ఎందుకు చేయకూడదు, మనం చేయకపోతే తక్కువ చూస్తాము, వాళ్ళకన్నా మించి ఇంకోటి ఏదో చెయ్యాలి కదా అనే భావనలు ఈ చెడు రేపు తీసుకెళ్లి ఊహాల్లో వివరిస్తూ అన్ని పనులు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట. అందుకని దానివల్ల జబ్బును కూడా ఊహించుకుంటాం, అంటే మనమే తెచ్చుకుంటాం అనమాట, అనారోగ్యాలు కూడా. అందుకని ఇలాంటి ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఊహించుకుంటూ ఉంటాం, ఫోబియా లాగా. ఈ భయాన్ని ఇలాంటి ఏదో ఆందోళనకు గురి అవ్వటం, డిప్రెషన్ కి ఇది అవ్వటము. అందుకనే మనం ఏం చేయాలంటే మనసుని అటు ఇటు వెళ్ళకుండా జాగ్రత్తగా పట్టుకొని ఎటువైపు వెళ్తుంది మంచి విషయాల వైపు ఆ, కొంచెం చేస్తూ సాధన చేస్తూ ఈ పని కాస్త దాన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్, ఇంకా తర్వాత వాకింగ్, గంట సేపు రోజు టైం పెట్టుకొని మనం వాకింగ్, ఇంకా ఏవైతే ఉన్న బుక్ రీడింగ్స్, ధ్యానం, జపాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మన మనసు చెడు వైపు పోకుండా ఉంటది. అప్పుడు మనం ఊహించుకునేది కూడా మనకు వచ్చే ఆలోచనలు కూడా మంచిగా ముందుకెళ్తూ ఉంటాము, మనం ఏమి ఆందోళన చెందకుండా ఉంటాము అని చెప్పేసి అంటున్నాడు. ఆ ఆలోచించే మాటకి కానీ మనం మాట్లాడే మాటకి శక్తి వస్తుంది, మనం ఆలోచించే చేసే పనులకి శక్తి వస్తుంది. ఇవన్నీ ఇంకా ఊహల్లో ఇవన్నీ ఏం జరగకుండా ఉంటది. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడూ మాయలో పడిపోకూడదు. ఇంకొకరు చెప్పారా అని, అది ఎంతవరకు నిజం అనేది మన ప్రయత్నం కూడా మనం చేసి చూడాలి. ఎట్లా జరుగుతుంది ఏంటి, వీళ్ళు చెప్పారు మనకి ఒక ఫస్ట్ లో ఏదైనా సరే కొత్త క్లాసెస్ లో జాయిన్ అవ్వాలన్నా దాన్ని ఆచరణలో పెట్టాలన్నా టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనం పుడుతూనే ఇన్నాళ్ళ వరకు ఏం చేయకుండా ఉన్నాం కాబట్టి కనీసం ఎప్పటి నుంచినైనా మంచిగా చేస్తే మనకు మోక్ష మార్గానికి దారి కూడా ఉంటది. ఎక్కువ మనం ఆలోచించకుండా ఏ పడితే అది చేయకుండా
బిహేవ్ చేయకుండా, మాట్లాడకుండా, పక్కనోళ్ళతో అన్ని క్షమాగుణం, దయ, శాంతి. ఎందుకంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి 7 లక్షణాలు ఎక్కువగా ఇస్తారనమాట భగవంతుడు మనకి. ఏంటి? మేధస్సు, బాగా ఆలోచించే గుణం, ఇంటెలిజెన్స్ ఇస్తాడు మనకి. మనకి శక్తి ఇస్తారు. మన కీర్తి, మనమే తల్లిదండ్రుల దగ్గర మనం పెరిగిన వాతావరణం బట్టి అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మనము మంచిగా ఉండటము, వంటలు నేర్పిస్తే పనులు చెప్పటము, ఇలాంటివి చేస్తే పలానా మెట్టింటికి అత్తింటికి ఇద్దరికి పేర్లు వస్తాయి అన్నమాట. కీర్తి, కీర్తి, శృతి. మనం ఆనందంగా ఉండి ఏ పనైనా చేయగలము. ఏదైనా సరే మగవాళ్ళతో అంటే మగవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళకి ఇస్తారు, కానీ వాళ్ళకన్నా మనకి ఎక్కువ ఆడవాళ్ళకి ఎక్కువ 7 రకాల శక్తులు మనకి ఇస్తారనమాట. అందుకని మనం దాన్ని వినియోగించుకోవాలి, కానీ అనవసరమైన దానికి వినియోగించుకొని ఊరికనే టైం పాస్ చేసి ఏదో అయిపోతుంది రోజులు అని కూర్చున్నాము అని అంటే మన బాడీ బద్ధకానికి తయారైపోతుంది. ఆ బద్ధకం వల్ల మనం ఇంకా అసలు ఏది మంచి ఎంతమంది చెప్పినా కానీ పట్టించుకోమన్నమాట. ఇంకా అలవాటైపోయింది. ఇక ఆ బాడీ గాని, ఆ మనసులో ఇంకా అది కూడా పట్టించుకోకుండా అట్లా పడిపోయి అట్లా ఉండిపోతుందన్నమాట. అప్పుడు అనారోగ్యాలు కూడా దారి తీస్తదని చెప్తున్నాడు. మనసుకు కళ్ళెం వేసి మంచి విషయాల వైపు మళ్లించడానికి సాధన చేస్తూ ఉండాలి. వాస్తవాల కన్నా ఊహలే మనల్ని ఎక్కువ ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. మనసుకు ఊహించే శక్తి ఉంటుంది. ఊహలనే నిజమనుకుంటుంది మనసు. ఇలా ఉండడం వల్ల ఊహకు వాస్తవానికి ఉన్న వ్యత్యాసాన్ని వ్యత్యాసాన్ని గుర్తించకుండా మాయలో పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మాయావస్థకు శక్తి, పవర్ ఆఫ్ ఇల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందులోనే కొట్టుకొని పోతున్నాము మనము. ఇదే మోహము. అదే మనం ఇంకా ఊహల్లో పడి ఏదో ఇట్లా చేస్తే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, మనం ఎందుకు చేయకూడదు, ఇంకా కొత్తగా ఆలోచించి కొత్తవి చేయాలి. అదే మనకి అవసరమా కాదా అనేది మనం ముందు ఆలోచించమన్నమాట. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇప్పుడు ట్రెండ్ అదే ఇందాక అన్నట్టు ఇలాంటివన్నీ చేసుకొని ఆ ఊహల్లో ఎప్పుడు ఊహల్లో తేలాడుతూ ఉన్నాం అనుకోండి, ఏ పని జరగదు, మనకు అనారోగ్యము, టైం దండగ, ఇలాంటివన్నీ అని కూడా చెప్తున్నాడు అనమాట. అందుకని ఆ ఊహల్లోకి ఉండకుండా చేయాల్సిన మంచి పనుల్లో చేస్తూ ఉంటే, లేదంటే మనం మాయలో పడిపోయి ఆ ఊహల్లో ఉండటం వల్ల మాయలో పడిపోయి ఏం చేస్తున్నాము, ఎలాంటి మనలో ఉన్న పవరు ఇవన్నీ తగ్గిపోతాయి అని కూడా, ఎక్కువ దాంట్లో ఉండటం వల్ల కొట్టుకుపడుతూ ఉంటాం అని కూడా చెప్తున్నాడు. మనసు ఖాళీగా ఉన్నప్పుడే దానిలో అనేక రకాల విపరీతమైన ఆలోచనలు నిండిపోతాయి. అందుకే మనసును ఖాళీగా ఉండనీయకుండా మంచి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, సాంఘిక సంక్షేమ కార్యకలాపాలు, భక్తి మార్గం వైపు మళ్లించాలి. ఏదో ఒక మంచి పనిలో సంపూర్ణుడవైపోవాలి. పనిలో నిమగ్నమై ఉంటే ఆలోచనలే ఉండవు. ఏ ఆలోచన లేనప్పుడు నీకు పని మాత్రమే ఉంటుంది. యోగా, ప్రాణాయామం, ధ్యానం చేస్తూ ఉంటే మనసును మంచి విషయాల వైపుకి మళ్లించడము సులభమవుతుంది. ఏ పని లేనప్పుడే మనసు చెడు ఆలోచనల వైపు వెళ్ళే అవకాశం ఉంది. మనం ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏ పనులు పెట్టుకోకుండా ఇవ్వండి, ఈ టయానికి ఈ క్లాస్, ఈ టయానికి ఈ మన ఇంట్లో పని, కుటుంబం ధర్మానికి పాటించడం, ఈ టయానికి ఇది, ఏ టయానికి ఆ టయానికి అనుకున్నాం అనుకోండి, మనకి ఇంకా ఖాళీ ఉండదు. కాబట్టి మనకి చీమలు దూరే అంత ఖాళీ కూడా ఉండదు. కాబట్టి మనకి చెడు ఆలోచనల వైపు వెళ్ళకుండా ఉంటాం అన్నమాట. సజ్జన సాంగిత్యాలు కానీ, ధ్యానం కానీ కాసేపు రోజు చెయ్యాలి, అలవర్చుకోవాలి. మనం ప్రాణాయాలు కానీ, జపము, ధ్యానము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనకి ఇలాంటి చెడు వైపు వెళ్ళకుండా ఉంటాము. మంచి ఎక్కువ మనం చూస్తూ ఉంటాము, దాంట్లో మాట్లాడుతూ ఉంటాము, వింటూ ఉంటాము, ఎన్నో తెలుసుకుంటూ ఉంటాం. మనకు తెలియని ఒకసారి తెలిసినా కానీ మర్చిపోతూ ఉంటాం కదండి. ఇంకొకరు చెప్పగానే ఓ అని గుర్తుకొస్తుంది మళ్ళా. ఇలాంటివన్నీ బాగా మంచి పనుల్లో బాగా నిమగ్నమై చేస్తూ ఉంటామని కూడా చెప్తున్నాడు.
లేదు అంటే మన మనసు ఇంకా ఖాళీగా ఉన్న కాడ నుంచి ఇంకా చెడు మార్గానికి వెళ్ళటము, అనారోగ్యాలు రావటము అని కూడా చెప్తున్నారు. చెడు వైపు వెళ్ళకుండా ఎంత వెళ్ళకుండా ఉంటే అంత మంచిది. మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు. ఆ భావన, ఆ ఆలోచనలు కానీ, మీరు చేసే పని మీద కానీ ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలి, అది కూడా ప్రతి ఈ క్షణం గురించి ఆలోచించాలి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు, జరగాల్సిన దాని గురించి కూడా ఆలోచించకూడదు. ఎందుకంటే మనమేమి అదేం తెలీదు. ఆ టైం వచ్చి ఏది అవ్వాలో ఆ టయానికి అట్లా అవుతుందన్నమాట. అందుకనే మనం ఫుల్ బిజీ పెట్టుకోవాలి. లేచిన దగ్గర నుంచి ఈ రోజు నుంచి ఇది మనలో ఏమైనా మార్పులు, తప్పులు చేస్తుంటే ఇది చేంజ్ చేసుకోవాలని అనుకోవటము, చేయాల్సినవన్నీ చేయాలి అని చెప్తున్నాడు. అంతర్మథనంలో ఆలోచనలను జయించే చింతన, ఇంద్రియాలను జయించే చిత్తము, వాసనలను పారద్రోలే మనస్సు కావాలి. ఇక్కడ ఆపేద్దామండి.